కొత్తగా ప్రజాప్రతినిధి అనే వాళ్ళు ఏదో చెయ్యాలన్న తపన ఉంటుంది. సమాజం పట్ల ఏదో సాధించాలన్నది కొత్తగా పోలీస్ అయినటువంటి వాళ్ళల్లో ఉండేటటువంటి తపన లాంటిది. అట్లాగే ప్రియాంక గాంధీ వాద్రాకు కూడా ఒక మంచి తపన ఉంది. తను వైనాడ్ నుంచి గెలవడం, వాళ్ళ అన్న వదిలేసిన తర్వాత తను పోటీ చేసి గెలవడం, ఇప్పుడు ముందు తన నియోజకవర్గానికి ఏదో చేయాలనుకుంది. అందుకోసం అర్జెంటుగా అమిత్ షా అపాయింట్మెంట్ అడిగింది, హోంమంత్రి అపాయింట్మెంట్ అడిగింది. అమిత్ షా కూడా ఉత్సాహపడుతున్నటువంటి అమ్మాయిని ప్రోత్సహించేందుకోసం ఓకే అన్నారు, మాట్లాడారు. వాయినాడుకు ఒక 330 కోట్ల రూపాయల ప్యాకేజీ కావాలని చెప్పేసి ఈ సందర్భంగా అమిత్ షాని అడిగింది. ఇక్కడ ఈవిడేంటంటే వీళ్ళ నాయనమ్మ ప్రధానమంత్రి, వీళ్ళ నాన్న ప్రధానమంత్రి, వీళ్ళ అమ్మ పార్టీని నడిపించినటువంటిది లేదా ప్రభుత్వాన్ని నడిపించినటువంటిది, షాడో ప్రధానమంత్రులు వీళ్ళమ్మ వీళ్ళ అన్నయ్య. కానీ ఈమెకి కనీస అవగాహన లేదనడానికి సాక్ష్యం వాయినాడ్ అనేది ఒక పార్లమెంట్ నియోజకవర్గం. ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక రాష్ట్రంలో ఉంటుంది. ఆ రాష్ట్రం ఖర్చు పెడుతుంది, కానీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఖర్చు పెడుతుంది? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదంటే ఈవిడ ఇంకా చాలా నేర్చుకోవాలన్నమాట.